దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు ఎంత భయభక్తులతో, ఎంత ఆనందముతో, పూర్తి విశ్వాసముతో, పూర్తి క్షేమముతో దేవుని ప్రార్థిస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము నేను యెహోవా మందిరములోనే నివాసము నేను చేస్తాను అని అంటున్నాడు కీర్తనకారుడు. దేవాలయములో శరణు చూచినప్పుడు నేటి ధ్యానవాక్యమైన ఈ కీర్తనను ఆలాపించినట్లుగా తెలియచున్నది. దావీదుకు శత్రువులు ఎక్కువ మంది. ఈ శత్రువులు దావీదు మీద అపనిందలు వేస్తున్నప్పుడు తన నిర్దోషత్వం రుజువు కావాలని ఒట్టు పెట్టుకుంటూ దేవాలయంలో చేరి దేవుని రెక్కల నీడలో కాపుదల కొరకై ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు? కీర్తనకారుడు. కీర్తనకారుడు అంటే రాజు. ఉన్నటువంటి బలగమంతా ఉంది ఈయనకి, కానీ ఈ బలగం ఆయనకి లెక్కలేదు. ఈయనకి కావాల్సింది ఏంటంటే దేవుని బలగం కావాలి, దేవుని యొక్క ఆశ్రయం కావాలి, దేవుని యొక్క కృపాక్షేమములు ఈయనకి కావాలి. ఇది దావీదు గారు అడిగేది. దేవుని రెక్కల నీడలో ఆయన కాపుదల కొరకై ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రభు ఆలయము ఆయనకు దాగుచోటుగా భావించుకుంటున్నాడు అని మనము చెప్పటమే కాదు, పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది. దేవుడే మన ఆశ్రయము, మన కోట, మన కొండ అని నమ్మి విశ్వాసముతో ఆయన ఆలయములోకి చేరితే మనలను ఏ శత్రువు ఏమీ చేయలేడు. కీర్తనకారునికి దైవభక్తి ఎక్కువ, దైవ భక్తితో పాటు భయం కూడా ఎక్కువ. దుష్టులను, దేవుని ప్రజలను వేరు చేసేది ఏమిటంటే ఒక దైవభక్తి మాత్రమే. దైవభక్తి ఎవరికైతే ఉంటుందో దుష్టులెవరో, దేవుని ప్రజలెవరో ఇట్టే గుర్తింపబడతారు. కీర్తనకారుడు దేవుని అద్భుత కార్యాలు ఎన్నో చూసి భయభక్తులు కలిగిన వాడయ్యాడు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. ఐగుప్తు దాస్యము నుండి ఇశ్రాయేలీయుల యొక్క విడుదల, అరణ్యములో ఆకలితో అలమటించే ఇశ్రాయేలీయులకు ఆకాశం నుండి కురిపించబడిన మన్నా, ఇవిగాక మరెన్నో అద్భుత కార్యాలు, అవసరతలో ఆపదలో ఉన్న వారికి దేవుడు చేసిన మేళ్ళు అనేక రకము. ఇవన్నీ కీర్తనకారునికి దేవుని యందు భయభక్తులు కలుగు చేసినవి అని రుజువుపరుచుకుంటానికి ఈ కీర్తన ఒక్కటే సరిపోతుంది. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనని కీర్తనకారుడు దేవునికి ప్రార్థించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని కృపలో జీవిస్తున్నందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటూ నిత్యము ఆయన సన్నిధికి ప్రార్థన మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవగల నాయన, నీ పాదముల స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములయ్యా. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. దేవా, మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మాతో ఉండునట్లుగా తండ్రి, మేము ఎల్లప్పుడూ చిరకాలం నీ మందిరములోనే మేము నివాసము చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోక ఆశీర్వాదాలు మేము పొందుకునే
మంచి హృదయం మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.